ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? అయితే ఆర్బీఐ సరికొత్త రూల్స్ విడుదల అంటూ లేటెస్ట్గా తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి అత్యవసరమైనటువంటిగా మారింది. కాబట్టి డిజిటల్ పేమెంట్ చేయడానికి, లోన్లు పొందడానికైనా, శాలరీ కావచ్చు, క్రెడిట్ కావడానికి కూడా చివరికి రకరకాల ప్రభుత్వ పథకాలు పొందడానికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సింది. కాబట్టి అయితే కొంతమందికి వీటికి సంబంధించి కొన్ని వార్తలు అయితే ప్రజలను భయపెడుతుంది. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చాలామంది ఇలాంటివి నమ్మి భయపడుతున్నారు. నిజంగానే మల్టిపుల్ అకౌంట్ ఉండకూడదా? రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ దీని గురించి ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా? ఇందులో నిజమెంత? ఆర్బీఐ నిబంధనలు ఏం చెప్తున్నాయని చెప్పేసి తెలుసుకుందామండి. ఆందోళనలో ఉద్యోగులు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వారికి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కంపెనీలో మార్చినప్పుడల్లా కొత్త కంపెనీ వారికి టైప్ ఆఫ్ బ్యాంక్తో శాలరీ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఓ ఉద్యోగి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉండడం కామన్. కొందరు పేరు మీద అయితే 4 నుంచి 5 కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తలతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే భారతదేశంలో ఎన్ని బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలనే దానిపై ఎలాంటి పరిమితి అయితే లేదు. కాబట్టి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం నిజం కాదని, భయపడాల్సిన అవసరమే లేదని చెప్పేసి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఆర్బీఐ ఎలాంటి జరిమానా విధించదు అనమాట. ప్రచారంలో ప్రజలు అవగాహన కల్పించేందుకు ఇన్ఫర్మేషన్ బ్యూరో మొత్తానికైతే ఎలాంటి కంగారు పడిన అవసరం లేదని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా బ్యాంక్ అకౌంట్లో ఉంటే నష్టం. అంటే భారతదేశంలో ఒక వ్యక్తి, అతని కుటుంబం మల్టిపుల్ అకౌంట్లు కలిగి ఉండడానికి